ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 15th day, 15వ రోజులో ఉన్నాం. అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఓకే, లెట్స్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకు కారణపుత్రమైన గొప్ప విషయానికి స్తోత్రములు ప్రవ్వా. కృప కలిగిన గొప్ప దేవుడు నా తండ్రి, నీ ఆత్మను నా తండ్రి మా పైన ఉంచండి ప్రవ్వా. కేవలం నీవు మాత్రమే మాకు సహాయకుడివి, నీవు మాత్రమే అద్భుతం చేసేవాడు, నీవు మాత్రమే నా మా జీవితాల కార్యం జరిగించి నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, దేవుని కనికరం ఎవరిపైన ఉంటుంది. ఎందుకు అంటే మనుషుల కనికరం ఎంతవరకు ఉన్నా కూడా అది కొంతవరకునే పనిచేస్తుంది. వాళ్ళు కూడా శక్తికి మించి మనకు సహాయం చేయలేరు, శక్తికి మించి వాళ్ళు మనల్ని ఆశ్రయించలేరు, శక్తికి మించి మన జీవితాల్లో ఏ కార్యం కూడా చేయలేరు. కానీ దేవుడు ఎలాంటి వారినైనా సరే అద్భుతముగా మార్చగలడు. దేవుడు ఎలాంటి వారినైనా సరే మార్చగలడు. దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్న వారినైనా సరే ఆశీర్వాదకర్తలుగా వాళ్ళని నిలబెట్టగలడు. సో దట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. అదే దేవుని యొక్క ఆశీర్వాదం. అయితే దేవుని యొక్క కనికరం లేదంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరిపైన ఉంటుందో చూద్దాం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 8:23 యెహోవా ఇశ్రాయేలు దేవా పైన ఆకాశమందైనను భూమి క్రింద ఉన్న వాటినైనను నీ వంటి దేవుడప్పుడు లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలంగా నడుచుకుని నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరం చూపువాడిపై ఉన్నావు. హల్లెలూయా. అయితే ఎవరైతే దేవునికి అనుకూలంగా ఉంటారో ఖచ్చితంగా వారిని దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా వారిపైన కనికరము, అదేవిధంగా ఆశీర్వాదం కూడా దేవుడు ఇస్తాడు. దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేనున్నానా లేదా, నాకు ఇష్టమైన స్థితిలో నేనున్నానా, నాకు ఇష్టమైన తిండి తింటున్నానా, నాకు ఇష్టమైనటువంటి డ్రెస్ నేను వేసుకుంటున్నానా, నాకు ఇష్టమైన మార్గం నేను నడుస్తున్నానా లేదా. ఎందుకు అంటే ఇలాగే అనుకుంటున్నారు. పేరెంట్స్ కూడా అడుగుతుంటే ఇట్స్ మై లైఫ్, నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం అని చెప్తూ ఉంటున్నారు. అలాంటి వారిపైన దేవుని కనికరం ఉండదు, అలాంటి వారిపైన దేవుని యొక్క ఆశీర్వాదం ఉండదు. ఎవరైతే దేవునికి అనుకూలంగా జీవిస్తారో, అంటే నేను ఇలా జీవించడం దేవునికి ఇష్టమా కాదా, నేను ఇలా ఉండటం దేవునికి ఇష్టమా కాదా, నేను ఈ మార్గంలో నడవటం దేవునికి ఇష్టమా కాదని ఎవరైతే దేవుడి యొక్క ఇష్టాన్ని గ్రహిస్తారో, ఎవరైతే దేవునికి అనుకూలంగా ఉంటారో, ఎవరైతే దేవుని ఇష్టపడేటట్లుగా దేవుని యొక్క మార్గంలో నడుస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని చూస్తాడు. ఖచ్చితంగా వారిపైన దేవుని యొక్క కనికరం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు. చాలామంది ఏంటంటే ఇట్స్ మై లైఫ్, నా ఓన్ లైఫ్, నా సొంత జీవితం, నా జీవితాన్ని నేను ఏ విధంగా చేసుకుంటాను, నా సొంత ఆస్తి, నా ఆస్తిని నేను ఏ రకంగానే మార్చుకుంటాను, నా లైఫ్ నేను అడగటానికి మీరెవరని పేరెంట్స్ని ఎదిరిస్తున్నారు అంటే తల్లిదండ్రులని ఎదిరిస్తున్నారు అంటే ఇంకా దేవుణ్ణి ఎదిరించరని ఏంటి. కాబట్టి దేవుణ్ణి ఎదిరించేవారు లేదంటే దేవునికి విరోధంగా నడిచేవారు ఎప్పుడు కూడా దేవుడి నుంచి ఆశీర్వాదం చూడలేరు, ఎప్పుడు కూడా దేవుని నుంచి కనికరం పొందుకోలేరు. కాబట్టి దేవునికి అనుకూలమైనటువంటి మార్గంలో, దేవుడికి ఇష్టమైనటువంటి మార్గంలో ఎవరైతే నడుస్తారో ఖచ్చితంగా వాళ్ళు గొప్ప ఆశీర్వాదం అనేది పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే సీకింగ్ ఆఫ్ గాడ్, దేవుని వైపు చూస్తూ, లేదంటే ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఇది దేవునికి ఇష్టమా కాదని ప్రతిదీ వారు చేసే పనిని ప్రతిదీ కూడా ఆలోచించి చేస్తారో, ఆలోచించి మరి మార్గంలో నడుస్తారో, ఆలోచించి నిజంగా దేవునికి ఇష్టమా కాదని ఆలోచిస్తారో అలాంటి వారిని దేవుడు కనికరిస్తారు. అలాంటి వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకనే మనం ఏ పని చేసినా ఇది నాకు ఇష్టం కాబట్టి, నాకు ఇష్టమైనది ఇది, నాకు ఇష్టమైన తిండి, నాకు ఇష్టమైన డ్రెస్, నాకు ఇష్టమైన జీవితం, నాకు ఇష్టమైన ఇల్లు కాబట్టి నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను అనేటట్లుగా ఉండకూడదు. ఇది దేవునికి ఇష్టమా కాదా, ఈ వివాహం చేసుకోవడం దేవునికి ఇష్టమా కాదా, ఈ జాబ్ చేయడం దేవునికి ఇష్టమా కాదా, ఈ మార్గంలో వెళ్ళటం దేవునికి ఇష్టమా కాదా, లేదు అంటే కనుక ఇలా బిడ్డలు కనడం దేవునికి ఇష్టమా కాదా. ప్రతిదీ వి షుడ్ ఆస్క్ అవర్ గాడ్. మన దేవుణ్ణి అడిగి ఎవరైతే చేస్తారో, దేవునికి అడిగి దేవుడి పర్మిషన్ తీసుకుని దేవుని ఇష్ట ప్రకారం ఎవరైతే నడుస్తారో ఖచ్చితంగా వారిపైన దేవుని కనికరం ఉంటుంది, వారిపైన దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. రెండోది చూద్దాం, సామెతలు 28:13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎవరైతే అతిక్రమములు చేసినటువంటి తప్పులు, చాలా మంది ఏంటంటే క్రమం లేకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. తప్పులు చేసి దాస్తారు, మళ్ళా
మళ్ళీ సీక్రెట్గా దాస్తూ ఉంటారు. చూడండి, యవనస్తులు కావచ్చు, తల్లిదండ్రులు మోసం చేసే తప్పులు చాలామంది చేస్తూ ఉంటారు. సీక్రెట్గా మెయింటైన్ చేయడం, సీక్రెట్గా ఫోన్ మాట్లాడడం, సీక్రెట్గా లేదంటే వాళ్ళ కాల్స్, వారి కాంటాక్ట్స్, వారి మాటలు అన్నీ సీక్రెట్గా, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని దాయటం, ఇలాంటివి సీక్రెట్గా తప్పులు చేస్తూ సీక్రెట్గా దాచుతూ ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే తప్పులు చేసి నేను ఏ తప్పు చేయలేదని నోరుతో అంటూ ఉంటారు. కొంతమంది తప్పులు చేసి ఏ తప్పు చేయలేని వాళ్ళు వారుగా మళ్ళీ పరిశుద్ధులుగా చర్చలో అడుగు పెడతా ఉంటారు. సో ఇలాంటి వారి పైన దేవుని యొక్క ఆశీర్వాదం ఉండదు, వర్ధిల్లరు. ఎవరైతే చేసిన తప్పును ఒప్పుకుని మళ్ళా తప్పు జోలికి వెళ్లకుండా ఉంటారో ఖచ్చితంగా దేవుడు వారిని వర్ధలింపజేస్తాడు. ఖచ్చితంగా వారిపైన దేవుని కనికరం ఉంటుంది. ఖచ్చితంగా దేవుని వాళ్ళని దీవిస్తాడు. కాబట్టి ఒకసారి తప్పు చేస్తున్నాం, అది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ తప్పు జోలికి పోకూడదు, వాటిని విడిచిపెట్టేయాలి. తప్పు అని తెలిసిన తర్వాత ఎవరైతే దాన్ని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోయి దేవునికి దగ్గరవుతారో ఖచ్చితంగా అలాంటి వారు దీవించబడతారు. కానీ చాలామంది ఇదే తప్పు చేస్తారు. తప్పు అని తెలిసినాక కూడా ఆ తప్పుని అనుసరిస్తారు. చూడండి, అదొక పెద్ద తప్పు. అబద్ధాలు ఆడకూడదన్న, అబద్ధాల మీద అబద్ధాలు, నిజంగా ఒక అబద్ధాన్ని కప్పడానికి ఇంకొక అబద్ధం, మళ్ళీ అబద్ధాన్ని కప్పడానికి ఇంకొక అబద్ధం. ఎందుకు అబద్ధాలు ఆడతారో తెలియదు. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, యథార్థమైన మార్గంలో ఉండాలి, సత్యం పలికేవారుగా ఉండాలి. తప్పులు దాయకూడదు, చేసిన తప్పును ఒప్పుకునేటట్లుగా ఉండాలి. దేవుడి ముందర చేసిన తప్పును ఒప్పుకోవాలి. చేసిన తర్వాత ఒప్పుకున్న తర్వాత మళ్ళీ నా తప్పును తిరిగి చేయకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడు వారిని వర్ధలింపజేస్తాడు. దేవుని కనికరం వారిపైన ఉంటుంది. అంతేకాని తప్పులు చేసేగా మళ్ళీ తప్పు నేను చేయలేదని అంటారు చాలామంది. అలాంటి మార్గంలో ఉండకూడదు, అలాంటి వారి వల్ల అస్సలు ఉండకూడదు. వన్స్ మనకి ఎందుకంటే ఎదుగుతున్నాం కదా, వయసు వస్తున్న కొద్దీ కొంచెం మెయింటైన్ చేయాలా. అరే నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని కొంచెమైనా నాలెడ్జ్ మెయింటైన్ చేయాలా, కొంచెం వివేచన మెయింటైన్ చేయాలా. చాలా అంటే చాలా డిగ్నిటీగా ఉండాలి. కొన్ని విషయాల్లో చాలా డిగ్నిటీగా ఉండాలి. ఎలా పడితే అలాగా సెన్స్ లేని వారి వల్లే ఉండకూడదు, సెన్సిబుల్ పర్సన్ వల్లే ఉండాలి. ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి, ఎక్కడ ఏ విధంగా నడుచుకోవాలో మనకి తెలిసేవారుగా ఉండాలి. హల్లెలూయా. అందుకని ఏంటంటే తప్పు మీద తప్పు చేయడం, తప్పు ఒప్పుకొని అది తప్పు అయిన తర్వాత మళ్ళీ తిరిగి తప్పు చేయకూడదు. అలాంటి వారిని దేవుడు దీవిస్తాడు. మూడోది ఏంటంటే లూకా సువార్త 15:20 వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని. అయితే ఇక్కడ చూడండి, దేవుడి కనికరం ఎవరిపైన ఉంటుందంటే తప్పు చేసినాక ఆ తప్పు విడిచిపెట్టేసి ఎవరైతే దేవుని వైపు తిరుగుతారు. చాలామంది లోకం వైపు తిరుగుతున్నారు, లోకం వైపు తిరిగి తప్పులు చేస్తున్నారు. ఒకనొక టైంలో అది తప్పు అని మనకు తెలుస్తుంది. తప్పు అయిపోయింది, తప్పు చేశాను అని తెలిసిన తర్వాత కూడా కొంతమంది దేవుని వైపు తిరగకుండా మళ్ళీ అదే లోకంలో తిరుగుతున్నారు. అలాంటి వారికి క్షమాపణ ఉండదు. ఎవరైతే తప్పు అని తెలిసి మళ్ళీ దేవుని యొద్దకు వచ్చి దేవుని వైపు తిరుగుతారో ఖచ్చితంగా అలాంటి వారిని దేవుడు క్షమిస్తాడు. దేవుని కనికరం వారిపైన ఉంటుంది. కానీ కొంతమంది తప్పు అని తెలుసు దేవుడి దగ్గరికి క్షమాపణ అడుగుతారు, మళ్ళీ అదే లోకంలో తిరుగుతూ ఉంటారు, మళ్ళీ దేవుని వైపు తిరగరు. సో అలాంటి వారికి దేవుని యొక్క ఆశీర్వాదం రాదు. తప్పని తెలిసి దేవుని దగ్గరికి వచ్చి ఇంకా దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో లోకం వైపు కాకుండా దేవుని వైపు తిరిగే వారిపైనే దేవుని యొక్క కనికరం ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.